ఈ యొక్క శ్రీశైలం ఈ యొక్క ప్రాంతంలో అచ్చంపేట ప్రాంతంలో ఈరోజు కాళికాదేవి కాలభైరవుడు ఈరోజు ఆ స్వామివారికి ఇక్కడ ఇచ్చిన నా వంతు సాయం నేను చేసిన. ఇంకా భక్తులు సహకరిస్తే నేను ఇక్కడ గర్భగుళ్ళు తయారు చేస్తా అనేది ఒక నమ్మకం. ఇక్కడ స్వామివారికి కాలభైరవుడికి ఏంటంటే కాలభైరవ స్వరూపం ఏంటంటే సంతానం లేని వారికి, కళ్యాణం లేని వారికి, కొన్ని గ్రహ దోషాలకి, సర్పదోషానికి స్వామివారికి ప్రతి అమాస పున్నము గుమ్మడికాయ దీపాలు పెట్టాలి. ఇక్కడ ఆ యొక్క గుమ్మడికాయ దీపాలు అఖండ జ్యోతి వెలిగియడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బంది అనేది మనకు తెలియకుండానే మనకు మార్పులు వచ్చేస్తాయి. మనం మహబూబ్ నగర్ యొక్క డిస్టిక్ లో కూడా కాలభైరవుడు సాధకులు ఎవరు లేరు. కాళికాదేవి కాలభైరవుడు వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. చిన్నతనంలో బడికి పోకుండా గుడికి వెళ్లి తన పూర్వీకులు ఏదైతే వాళ్ళ కాలభైరవుడు కావచ్చు, ఇటు కాళికమ్మత కావచ్చు, వాళ్ళ భక్తులుగా వాళ్ళు ఏదైతే సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నారో వాళ్ళని చూసి వాళ్ళెంబడే గుడికి వెళ్తూ ఈ రోజు తన జీవితాన్ని కూడా కేవలం దైవంలోనే ముందుకు వెళ్తున్న ఇక్కడ మనకు అచ్చంపేటలో కాళీమాత మందిరం దగ్గర ఉన్నారు. ఇక్కడ విజయలక్ష్మి గారు మనకు ఇక్కడ స్వామి వారు ఉన్నారు. వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్కారం. చెప్పండి, ముందుగా మీ గురించి చెప్పే ప్రయత్నం చేయండి. అంటే మాకు ఇది ఒక వంశాపారం నుంచి ఉంది. మాకు గురుస్థానము మా తాత నుంచి ఉంది. మా తాత నుంచి నాన్నకు వచ్చింది, నాన్న నుంచి నాకు వచ్చింది. అంటే ఈ యొక్క భక్తి మార్గము ఎలా వచ్చిందంటే మాకు చిన్ననాటి నుంచి మా నాన్న చేస్తుంటూ కాబట్టి అట్లా మాకు వచ్చింది. అయితే మా నాన్న అవి మామూలుగా అవి చదువుతుండే కదా, అలా చదివేటప్పుడు మేమేం చేసిందంటే అవి కొంచెం పట్టుకుంటుంటేవి. అట్లా పట్టుకుంటే అట్లా చేస్తుంటేనంటే అదొక మహిమం అనేది వెళ్ళిపోయిన దాని తర్వాత స్కూల్కి వెళ్ళలేదు నేను. అప్పటి నుంచి మా నాన్న మాకు పేద కుటుంబం ఒకప్పుడు పేద కుటుంబం నుంచి నాకు రెండో మ్యారేజ్ అతనికి ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండో మ్యారేజ్ ఇచ్చినందుకు మన కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కొన్ని గొడవల వల్ల దూరం అయిపోయినా. ఆ దూరం కావడం వల్ల ఇంకా నేను అప్పటి నుంచి ఒక 16-17 సంవత్సరాల నుంచి ఇంకా నేను భక్తిను ఇక్కడ వెళ్ళిపోయినా. ఇంకా బంధాలకు బంధుత్వాలకు దూరంగా మీరు దైవ సన్నిధానంలో జీవనం కొనసాగిస్తున్నారా? అక్కడ వెళ్ళిపోయినా. ఇప్పుడు మొత్తం బంధుత్వం అన్ని వదిలేసి ఇంకా ఈ దైవ మార్గంగా వెళ్ళిపోయినా. ఇంకా అటు వెళ్తుంటే కొన్ని ఇప్పుడు ఒక 8 సంవత్సరాలు కాశీలో నివాసం, హరిచంద్ర ఘాట్. మా యొక్క గురుగారు రావులు బాబా అక్కడ కిన్నర బాబా ఆశ్రమం నుంచి మాకు అక్కడ మొత్తం మాకు ఫెసిలిటీ చూడడం, మేము ఉండడము అంతా హరిచంద్ర ఘాట్ మొత్తం మేము ఉండడం. ఇంకా దాని తర్వాత ఇంకా అలా ఉండడం కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితులు అట్లా చూసుకుంటే చదువు లేదు. అట్లా చదువుంటే ఏదైనా చేసుకోవడానికి ఉద్యోగం చేసుకుందామంటే అక్కడ చదువు లేదు. బయటికి వెళ్తుంటే ఒక ఆడపిల్ల సమాజంలో బయటికి వెళ్తుందంటే అది ఎన్నో అవమానాలతో జీవిస్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లలు చూస్తున్నాం మనం, ఎన్నో మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఇంకా నాకు ఆ దైవమే ఈ రోజు ఈ స్థాయికి వచ్చి అవి పెట్టుకున్నా అంటే నాకు ఆ తల్లి నాకు కాళికాదేవి అదృష్టం. అమ్మా, మీరు ఇందాక నాకు పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, కుటుంబం ఉంది, వాళ్ళందరినీ వదిలేసి ఈ రోజు కేవలం తోనే ముందుకు వెళ్తున్నాను అంటున్నారు కదా. మీ పిల్లల విషయాలు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళని ఇప్పటికే కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? అయితే మా బిడ్డకి నేనే మ్యారేజ్ చేసిన. ఇప్పుడు జర్చల ప్రాంతంలో ఉంటది ఆమె, రాజాపూర్ మా బిడ్డ. మా పాప వస్తుంటది పోతుంటది. మా బాబు కూడా మ్యారేజ్ అయిపోయింది, అతను కూడా ఒక కొడుకు బిడ్డ, ఆడు హైదరాబాద్ లో ఉంటాడు. అతని జీవనం ఏదో ఆటో దొలుకుంటూ అతని జీవనం అతను నడుపుకుంటుండు. మా పాపకి మ్యారేజ్ చేసిన వాళ్ళ జీవనం వాళ్ళు నడుపుకుంటారు. ఇంకా నేను కంప్లీట్ ఈ దైవ మార్గంలోనూ ఏదో ఆయన భక్తితోని నేను నా జీవితం నేను నడుపుకుంటున్నా. ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళాను అంటున్నారు. ఇక్కడ నుంచి కాశీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కాశీ నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? అయితే నాకు కాశీకి ఎందుకు వెళ్ళానంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే కొన్ని ఎందుకో అనుకోకుండా కొన్ని మైండ్ అనేది డివైడ్ అయిపోయింది. నాకు ఒక మైండ్ డివైడ్ అయిపోయి నాకు కాశీకి వెళ్ళాలంటే కూడా కాశీకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఆ టైంలో కాశీకి వెళ్ళాలంటే అప్పుడు నాకు స్వప్న దర్శనం ఇచ్చింది శివయ్య. నా దగ్గరికి రావాలి బెటాను అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలి, కాశీ అంటే ఎక్కడో తెలియదు మనకు. అప్పుడు ఎలా వెళ్ళగలుగుతాం తండ్రి మేమనంటే అప్పుడు మామూలుగా యూట్యూబ్ లో ఒక నెంబరు తీసుకున్నా, అక్కడ ఆశ్రమం నెంబర్ తీసుకుంటే తమ్ముడు ఇట్లా మేము కాశీ రావాలనుకుంటున్నాం బెటా, ఎలా అని చెప్పాను. అంటే మీరు ఇట్లా రాకూడదు, ఎవరైనా మీకు తోడు ఉంటేనే రావాలి, లేకపోతే రాకూడదు. మీకు తోడు లేని ఇక్కడ వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారు చాలా మంది, మీరు ఇట్లా వస్తే మేము తీసుకో మా ఆశ్రమంలో అన్నారు. అంటే సరేలే అంటే మళ్ళీ ఒక 1 month గ్యాప్ అయిపోయినాక మళ్ళీ నాకు మళ్ళీ దర్శనం ఇచ్చారు అమ్మవారు స్వామివారు.
మళ్ళీ దర్శనం ఇచ్చినాక ఇంకా అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అర్థం కాకపోతే మా ఫ్రెండ్కు అడిగింది, ఆ స్వామి అసలు కాశీ ఎలా వెళ్ళాలి స్వామి, నాకు ఎందుకో కాశీ వెళ్ళాలి అనేది ఒక మైండ్ ఎందుకో ఇట్లా అవుతుంది, నాకు ఆరోగ్యం బాగుంటలేదు నాకు. స్పెషల్ గా నాకు ఇక్కడ ఒక 25 సంవత్సరాల కింద సిజరిన్ అయింది నాకు. మళ్ళీ సిజరిన్ అయినాక మళ్ళీ గడ్డ స్టార్ట్ అయింది ఇక్కడ రూమ్ లో ఎదురు. గడ్డ స్టార్ట్ అయినాక నేను హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఏమంటే మళ్ళీ సిజరిన్ చేయాలన్న. మళ్ళీ సిజరిన్ చేయాలంటే ఇంకా అప్పుడు బాగా ఏడుస్తుంటే నేను, మళ్ళీ సిజరిన్ అంటే ఏంది నా జీవితం ఏందని ఏడుస్తుండే. అప్పుడు ఏడుస్తుంటే మా ఫ్రెండ్ కొండి నేను కాశీ వెళ్ళిపోతా, ఉంటా సస్త కాశీలోనే నేను ఇంకా ఆ పర్మిషనే నాకు శాశ్వతం ఏదైనా ఉండాలి అని చెప్పేసి అతను నాకు టికెట్ బుక్ చేశాడు, బస్సు టికెట్ బుక్ చేశాడు. బస్సు టికెట్ బుక్ చేసినాక అక్కడ కాశీ నుంచి మార్గంలో మనకు ఫోన్ కాంట్రాక్ట్ ఉన్నది కదా, అక్కడ ఆశ్రమం నెంబరు, ఆ కాంట్రాక్ట్ లో నేను వానరాశి దిగిన. అక్కడ ఆటో తీసుకొని ఆశ్రమంకి వెళ్ళిపోయినా. ఆ తిరుపతమ్మ హోటల్ అని ఉంటది అక్కడ, అక్కడికి చేరుకున్నా. ఇంకా అక్కడ చేరుకున్నాక వాళ్ళు రోజు భోజనం పెట్టడం, ఒక పూట భోజనం పెట్టడం, ఇంకా అట్ల నుంచి అట్లా ఒక 20 రోజుల వరకు ఇబ్బంది అవుతుండే నాకు, పండుకోవడానికి అట్లా ఇబ్బంది అవుతుండే. దాని తర్వాత మనకు ఇట్లా పరిచయం అవుతుంటే అక్కడ మనకు గురుగారు పరిచయం అయిండు, రావుల బాబా అని. మనకు ఆ గురుగారు పరిచయం అయినాక ఎక్కడ మీది ఏంటంటే మా యొక్క శ్రీశైలం, మా యొక్క ప్రాంతం హైదరాబాద్ అచ్చం పెట్టినది అంటే ఏంది అంటే పరిస్థితి అంటే నా యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి గురూజీ ఇట్లా అన్నాడు. అంటే మళ్ళీ ఎలా స్వామి అంటే నేను ఏదన్నా ఒక ఇస్తే ఏదైనా చేసుకోగలుగుతా స్వామి, నేను ఆ భగవంతుని సేవ చేసుకుంటాను నేను అంటే అతను అప్పుడు ఉపాసన ఇచ్చాడు నాకు, గురుపాసన ఇచ్చిండు. గురుపాసన తీసుకోబిడ్డ అంటే గురుపాసన తీసుకున్నాను. గురుపాసన తీసుకున్నాక ఆయన ఇచ్చిన ఒక మంత్ర ఉచ్చారణతో ఆ శివైన అంటే ధ్యానం చేసుకుంటే అక్కడనే ఉండిపోయినా. బడికి వెళ్ళండి మీరు ఆ ఉపాసన మంత్రాన్ని ఎట్లా కంటెస్ట్ చేశారు? అంటే నేను ఒక ఫోన్ ద్వారా రికార్డ్ అంటే మా గురువులు రికార్డ్ చేస్తుండే, ఫోన్ లో పంపిస్తుంటే దానికి అలా రికార్డు ఇంటుండే 2-3 రోజులు ఇంటుంటే ఇదంగా అంటే నాకు నోటెడ్ వచ్చేస్తుండే. అట్లా వచ్చేసినాక ఇంకా తర్వాత మంచి మంత్ర ఉచ్చారణ ఇంకా సాధన చేస్తుంటేనే. సరే, కాశీ విషయాలు అలాగున్నాయి. కాశీ నుంచి ఇక్కడికి అచ్చంపేటకి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఈ కాళీ మందిరం అనేది ఏర్పాటు చేశారు, ఇక్కడ కాళికామాత, అక్కడ కాలభైరవుడు. సో వీళ్ళ గురించి ఇక్కడ ఈ మందిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అయితే కాలభైరవుడికి స్వామివారిని నేను నిలవని చేయడానికి కారణం ఏంటంటే నాకు డైరెక్ట్ అమ్మవారు ఉదయం 5:30కు వచ్చి నాకు స్వప్న దర్శనం ఇచ్చింది. ఉదయం 5:30కు స్వప్న దర్శనం ఇచ్చేసి నాకు ఇట్లా నాకు ఎక్కడ ఒక దగ్గర అయితే మామూలుగా మా ఇంటి దగ్గరనే ఒక చిన్న విగ్రహం తెచ్చి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవాలనుకున్నాను నేను. అలా పూజ చేసుకోవాలనుకుంటే ఇంకా నాకు అమ్మవారు వచ్చేసి డైరెక్ట్ ఏం బేట నన్ను ఈడ పూజ చేస్తాను, నేను ఇక్కడ పెట్టుకుంటా అంటున్నావు కదా, నన్ను ఇక్కడ పెట్టొద్దు, నా స్థలం ఇది కాదు, నాకు స్థలము అక్కడ ముందుకు వెళ్ళిపోన్నది. అంటే ముందు కంటే ఎక్కడ వెళ్తా తల్లి, నేను ఎక్కడ వెళ్తా ఇప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇంకెక్కడికి వెళ్తా తల్లి అంటే లేదు బేట నువ్వు పా, నేను వస్తున్నా పా అన్నది. అంటే ఇంకా సరేపో ఇంకేమో సపోర్ట్ గా ఏమో చెప్తుందిగా, కళలంటే మామూలుగా వస్తుంటాయి, ఇది కామన్ అనుకున్నాను నేను. అమ్మవారు నాకు 5:30కు చెప్పడం వల్ల నాకు ఒక అన్నయ్య రియల్ ఎస్టేట్ చేసేస్తాను డైరెక్ట్ మా ఇంటికి వచ్చాను ఉదయం 8 గంటలకి. 8 గంటలకు వచ్చి ఏం స్వామి కనిపిస్తలేరు మీరు అన్నాడు. అంటే లేదు స్వామి కాశీ నుంచి నిన్ననే వచ్చినా నేను అన్నాడు. స్వామి మా యొక్క ప్లాట్లు ఇట్లా అమ్మడబోవడం లేదు, ఒకసారి చూడండి స్వామి మీరు అని అంటే అతను నుంచి మీ ఆశ్రమానికి అయితే బాగుంటా స్వామి అన్నాడు. అంటే ఏమో స్వామి అంత సోమతి ఎక్కడిది మనది అని అంటే లేదు స్వామి మీరు వస్తే ఒకసారి చూడండి అని చెప్పిందంటే అక్కడ వేరే రూట్కి చౌటపల్లి రూట్కి తీసుకెళ్ళిండు. అక్కడ తీసుకెళ్తే అక్కడ వద్దులే స్వామి ఇంకా డబ్బులు నా దగ్గర లేవు, నేను ఏదో తీసుకుంటా అని చెప్పి వచ్చేసిన. మళ్ళీ వచ్చేసినాక మళ్ళీ అతను ఏం చేసినంటే ఈ శ్రీశైలం రోడ్డుకి కూడా ఒక ఇంత వేచర్ ఉంది, 400 గజాల ప్లాట్ ఉంది, మీరు చూడండి స్వామి మీకు నచ్చితే తీసుకుందరు లేకపోతే లేదు అని మళ్ళీ ఇక్కడ దొరకొచ్చాను. మళ్ళీ ఇది చూసినాం. ఇక్కడ చూసినాక నాకు 5-10 నిమిషాలు మాట్లాడుతున్నాక ఎందుకో అసలు నాకు మైండ్ అనేది డివైడ్ అయిపోయింది. అంటే తీసుకోవాలనే ఆలోచన వచ్చేసింది సడన్ గా. అంటే ఇంకా వాళ్ళు స్వామి వారు వాళ్ళండి తీసుకుంటా స్వామి అంటే తీసుకుంటా స్వామి అన్న. అప్పుడు డబ్బులు తేవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడప్పుడు అంటే 10 లక్షల రూపాయలు తెచ్చుకోలేం కదా అని చెప్పి మళ్ళీ నేను అడిగితే తక్కువ అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి అడిగిన నాకు ఇట్లా డబ్బులు కావాలని అంటే ఎందుకంటే నేను ఇట్లా ప్లాట్ కొంటున్నా కొన్న ఇట్లా అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే మా చెల్లెలే స్టక్ అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేసాను. 1,00,000 రూపాయలు ఇచ్చాను. 1,00,000 రూపాయలు పెట్టేసి బ్యాన్ ఇచ్చేసిన. బ్యాన్ ఇచ్చేసినాక 41 days టైం పెట్టుకున్నాం మనం. ఆ టైం పెట్టుకున్నాక మళ్ళీ తన డబ్బులు కట్టాలి కదా, అప్పుడు లేవు. మళ్ళీ అమ్మ వచ్చిండే,
మా అమ్మ వచ్చేసి కుటుంబానికి దూరం అయ్యారని చెప్పారు కదా, మరి మళ్ళీ మళ్ళీ కుటుంబానికి దగ్గర అవుతూ వాళ్ళతోనే ఆర్థిక సాయం తీసుకొని మందిరం ఏర్పాటు కోసం వాళ్ళని మీరు ఇన్వాల్వ్మెంట్ చేశారు. అంటే నేను అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ దూరమై మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన, కుటుంబంలోకి వచ్చేసిన. నేను ఇబ్బందులు వల్ల ఇంకా కుటుంబానికి వచ్చేసిన. ఇక్కడ ఇంకా అంత ఇబ్బందులు పడుతున్నారు మన కుటుంబము అని చెప్పేసి మా అమ్మ బాగా ఏడుస్తుంటే నా గురించి. అక్కడనే ఉంటే చనిపోతే ఎక్కడ పరిస్థితి ఏంది, ఈ కాలంలో ఎవరేం చేస్తారో తెలియదు, అక్కడ ఉండి ఎట్లా ఉంటావు బేట, మాకు దూరం అయిపోయినావు, నీకు అక్కడ నీకేమైనా అయితే నీకు అసలు ఎవరు బాధ్యత, మాకు మేము ఎక్కడొచ్చి దేవులాడాలి, మేము ఎక్కడొచ్చి నువ్వు ఎక్కడ ఉంటావు మాకు తెలియదు, నువ్వు ఎప్పుడు చూసినా ఈ గుడికాడున్నా ఆ గుడికాడున్నానే చెప్తావు, ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి మా అమ్మ బాగా ఏడుస్తుండే నా గురించి. అందుకని చెప్పేసి సరేలే అని చెప్పి వచ్చేసిన. ఇంకా వచ్చేసినాక నాకు అనుకోకుండా ఈ మందిరం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా నేను బతికిన రోజు జీవనం ఆ తండ్రికి సేవ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కట్టాలి ఆ పేరు అన్నట్టుగా ఆలోచనతో నేను ఏర్పాటు చేసుకున్నాను. కాలభైరవుడు, కాళికామాత ఈ దేవులను పూజించడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నేను అమ్మవారి ఉపాసన చేసిన, కాళీ ఉపాసన చేసిన. నేను అమ్మవారికి ఉపాసన చేసిన కాబట్టి నేను అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నా. కాలభైరవ ఉపాసన చేసిన, అది ఆ స్వామి వారికే పెట్టుకోవాలనుకున్నాను నేను. అంటే నేను మామూలుగా ఒక 10-15 రోజులు వేరే దేవుళ్ళని పెట్టాలి అన్నట్టుగా ఆలోచన చేసా కానీ ఎక్కడ సెట్ కాలేదు నాకు, ఎక్కడ సెట్ కాలేదు. అంటే స్వామివారు వచ్చేసి లేదు డైరెక్ట్ వచ్చి కళలో చెప్పారు, నువ్వు ఈ దేవుడు పెడతా ఆ దేవుడు పెడతా అని ఎందుకు అంటున్నావు బెటా, మేము ఉన్నాం కదరా నీ అంట అన్నారు. అంటే వీళ్ళు చెప్పడం వల్ల కూడా ఇంకా నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది బాగా. డిస్టర్బ్ అయినా సరేలే, నా తండ్రిలు వాళ్ళే కదా, ఇంకా బతికిన సచిన మీరే జీవితం అనుకుని నేను వాళ్ళని పెట్టుకోవాలనుకున్నాను. వాళ్ళని సుమారుగా 400 గజాల నుంచి 500 గజాల లోపు ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకో ఉన్నారు కదా, ఇంకా ఇది అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఎట్లా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు, ఎట్లా గుడిని అభివృద్ధి చేసే కార్యక్రమంతో ప్రజలని ఇక్కడ భక్తులకు ఏం చెప్తారు? నేను ప్రతి భక్తులకు నేను ఒకటే కోరుకుంటున్నా, ఇది డెవలప్ చేయాలి. ఈ యొక్క శ్రీశైలం ఈ యొక్క ప్రాంతంలో, అచ్చంపేట ప్రాంతంలో ఈరోజు కాళికాదేవి, కాలభైరవుడు ఈరోజు ఆ స్వామి వారికి ఇక్కడ తెచ్చిన నా వంతు సాయం నేను చేసిన. ఇంకా భక్తులు సహకరిస్తే నేను ఇక్కడ గర్భగుళ్ళు తయారు చేస్తా అనేది ఒక నమ్మకం నాకు. నా భక్తులు కూడా నన్ను సహకరిస్తారు అనేది ఒక నమ్మకం. చూస్తా ఉన్నాము, ఇంకా గుడి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నవి. బయట నుంచి చూస్తూ ఉంటే గుడిలా కనిపించట్లేదు, అయినా కూడా మీరు భక్తులు ఇక్కడ పూజలు కొనసాగిస్తూ ఉన్నారు. రేపు భక్తులు అధిక సంఖ్యలో రావాలి, ఇంకా ఈ భక్తులను పూజించాలి, ఎట్లా ముందుకెళ్తారు? మీకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా కనిపించట్లేదు? ఎందుకంటే భక్తుల అడావిడి ఉన్నప్పుడే మనకి ఏదన్నా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఒక దారి ఏర్పడుతుంది. అలాంటి భక్తులు లేని సమయంలో కూడా మీరు సరే సొంతంగా డబ్బులు సమకూర్చుకొని గుడిని అయితే అభివృద్ధి చేశారు, ఇంకా జరగాల్సి ఉంది, ఎట్లా వెళ్తారు ముందుకు? ఇంకా నేను ముందుకైతే భక్తులు సహకరిస్తారు అనేది ఒక ఆలోచనలో ఉన్నా. భక్తులు సహకరిస్తారు, ఇక్కడ ఏది చేయాలన్నా డబ్బుతో కూడుకున్న, ఖర్చుతో కూడుకున్న పనులు. మరి ప్రతి ఒక్కటి నేను ముందుకు నడవాలంటే ఇప్పుడు డబ్బుతో ఖర్చు కూడుకున్న పనులు. ఇప్పుడు నేను ఎక్కడ నెల అంటే నేను ఇప్పుడు అమ్మ స్వామి వారిని వదిలేసి ఎక్కడ బయటికి వెళ్ళలేను. ఇప్పుడు నేను బయటకు అంటే నా యొక్క భక్తులు వస్తుంటారు కదా, నా యొక్క భక్తులు వచ్చిన వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో వచ్చిన వాళ్ళకి, సంతానం లేని వారికి సంతానం, ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఇబ్బందులు, ఇట్లా కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం కావడము, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఆ స్వామి వారు ఆశీర్వాదంతో ఆశీర్వాదంతో నా వంతు సాయం నేను వాళ్ళకి చేస్తున్నాను. ఏదో నాకు వచ్చే శ్లోకంతో, ఏదో నాకు వచ్చిన అనుగ్రహంతో ఆ తండ్రికి నేను వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భక్తులకు సహకరిస్తున్నాను. వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తున్నాం మనకి, దానివల్ల నేను ముందుకెళ్తా అనేది ఒక నమ్మకం. నూతనంగా ఏర్పడిన ఈ గుడికి ఎన్ని రోజులు అవుతుంది ప్రారంభించి? ఇది పోయిన నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనకు ఇక్కడ ఏర్పాటు జరిగింది, కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ నెల 26వ తారీఖు వస్తే మనకు నెల అవుతుంది, 30 రోజులు అయిపోయింది. సుమారుగా రోజుకి ఎంతమంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు? ఇక్కడ రోజుకు ఒక 15 నుంచి 20 మంది భక్తులు వస్తుంటారు, డైలీ వస్తుంటారు ప్రతి భక్తులు. అయితే మనకు ఇక్కడ రెగ్యులర్ మనకు 30 నుంచి 40 మంది, మనకు 50 మంది వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకు భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడ దర్శనం చేస్తూనే ఉంటారు. కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళు, సంతానం లేని వారికి, మనకు కళ్యాణం కాని వాళ్ళకి, ఉద్యోగాలు లేని వాళ్ళకి, కొన్ని వ్యాపారం లేని వాళ్ళకి, ప్రతిదానికి ఇక్కడ మనకు స్వామివారి ద్వారా మనం పరిష్కారం చేయగలుగుతాం. అట్లా నడుస్తుంది. అంటే కొంతమంది ఇప్పుడు కొన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఇక్కడ 21 రోజు
మండలము ఇక్కడ ఉండి వాళ్ళ నివారణ ఏంటంటే క్లియర్ చేసుకొని వెళ్ళిపోతారు బయటికి. అంటే ఏదైనా వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు ఉంటే ఇక్కడ నిద్ర చేయాలి, నిద్ర 9 చేయాలి. రోజులు కానీ 11 11 రోజులు రోజులు, కానీ 21 రోజు నిద్ర చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం కానీ వాళ్ళకి సమస్య వచ్చిందని కూడా నివారణ అవుతుంది. అంటే ఇక్కడ స్వామివారికి కాలభైరవుడికి ఏంటంటే కాలభైరవ స్వరూపం ఏంటంటే సంతానం లేని వారికి, కళ్యాణం లేని వారికి, కొన్ని గ్రహ దోషాలకి, సర్పదోషానికి స్వామివారికి ప్రతి అమాస పున్నము గుమ్మడికాయ దీపాలు పెట్టాలి. ఇక్కడ గుమ్మడికాయ దీపాలు పెట్టాలి. ఆ యొక్క గుమ్మడికాయ దీపాలు అఖండ జ్యోతి వెలిగియడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బంది అనేది మనకు తెలియకుండానే మనకు మార్పులు వచ్చేస్తాయి. భైరవుడిది అంటే భైరవుడు అసలు భైరవుడు అంటే ఏందో తెలియదు చాలా మందికి. ఆ భైరవుడుకు ఎలా దర్శనం చేసుకుంటే మనకి ఏం ఫలితాలు వస్తాయి, అసలు కాలభైరవుడు అంటే ఏంది అనేది మనకు ఈ ప్రాంతంలో కూడా చాలా మందికి తెలియదు. అమ్మవారు కూడా ఇలా కాళికాదేవి అంటే అసలు ఆమె చాలా ఉగ్ర రూపంతో ఉంటది. ఆమె భయంకరంగా రూపము. ఆమె వచ్చేటప్పుడు కూడా మాకు కొన్ని దర్శనాలు ఇస్తుంటారు. ఆమె చాలా భయంకరంగా ఇస్తుంటది. ఆమె ఉగ్ర రూపం మనం తట్టుకోలేము. కానీ ఈరోజు ఆ శక్తిని ఇచ్చిందంటే అంత కాళికాదేవి మహిమం అంటే. నిజం చెప్పాలంటే కాళికామాత గాని కాలభైరవుడు గాని ఎలా పూజించాలో కూడా చాలా మంది తెలియదు. కాళికామాత అయితే అమ్మవారి రూపమే చాలా భయంకరంగా ఉంటుంది. భయంకరంగా కోపం వస్తే ఎలా తట్టుకుంటారని కూడా తెలియదు. భయపడి కూడా చాలా మంది ఆమె వైపు చూడారు. అసలు కాళికాదేవి అంటే ఏంది, అసలు ఆమె ఉగ్ర రూపము మనం చూడలేము, అసలు చూడలేరు. అది సాధన కూడా చేయలేరు. మనం మహబూబ్ నగర్ యొక్క డిస్టిక్ లో కూడా కాలభైరవుడు సాధకులు ఎవరు లేరు. కాళికాదేవి కాలభైరవుడు ఎవరు లేరు కూడా. నేను ఈ రోజు కూడా నేను అదొక అదృష్టం నాకు దక్కిందంటే నాకు ఆ తల్లి ఆశీర్వాదం అంతే. అమ్మ కాలభైరవుడు కాళికాదేవి మధ్యలో శివయ్య ఉన్నారు. శివుడు గురించి అంటే కాశీశ్వనాథం ఆయన స్వామివారు. అయితే ఆయన ఈశ్వరు అంటే మా యొక్క కులదేవతలు. ఆయన మా యొక్క తాత, మా నాన్న, మా వంశపార నుంచి కులదేవతలు. మా కులదేవతలు ద్వారా మా కులదేవతలని మేము ఒక అభివృద్ధి చేయాలన్నది స్వామివారిని ఇక్కడ పెట్టేసాం. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ ప్రాంతం వాళ్ళే వస్తున్నారా, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారా? అయితే మనకు సొమంగా 200 కిలోమీటర్ వరకు వస్తారు మనకి. 200 అంటే ఇక్కడ మిర్యాలగూడ, మాచర్ల, ఇప్పుడు మనకు మన సూర్యాపేట, విజయవాడ, ఖమ్మం నుంచి కూడా వస్తారు మనకి. ఖమ్మము, ఇక్కడ మంత్రాలయము, కర్ణాటక బార్డరు, మనకు ఆంధ్ర, గుంటూరు. నిన్న గుంటూరు వాళ్ళు కూడా వచ్చిండే. ఇక్కడ గుంటూరు నుంచి వస్తారు. ప్రతి సమస్యకి పరిహారం దొరుకుతుందిగా స్వామివారి దగ్గరికి పోతుంది ఒక నమ్మకంతో ఇంతవరకు అయితే వస్తారు. ఇంతవరకు అయితే భగవంతుడి దయవలైతే అంత మంచి జరుగుతుంది. ఆ స్వామివారు కూడా అందరు వాళ్ళకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మంచి కాలభైరవుడిని ఏ రోజు పూజించుకుంటే మంచిది? అంటే కాలభైరవుడు అనే శనివారం రోజు, స్వామివారికి శనివారం రోజు ఆయన పూజించుకుంటే మంచిది. శనివారం ప్రతి శనివారం కూడా ఆయనకు గుమ్మడికాయ దీపాలు పెట్టి నల్ల నువ్వులు, మిరియాలు, లవంగాలు ఈ యొక్క పరిహారాలు ఆ స్వామివారికి సమర్పిస్తే ఆ యొక్క ఇంట్లో కుటుంబం కలహాలు కూడా కొన్ని తగ్గిపోతాయి. వాళ్ళకి ఏమన్నా దోషాలు అలాంటివి ఏమన్నా మనకు ఇక్కడికి వచ్చి పూజించుకుంటే ఏమన్నా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఎంతో మందికి కళ్యాణం లేని వాళ్ళు కూడా కళ్యాణం అయినాయి. ఈ రోజు ఎంతో మంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఇబ్బందులు తొలగిపోయినాయి. సంతానం లేని వానికి కూడా సంతానం అయినాయి. ఓరొకరు 16 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అలాంటి వాళ్ళు కూడా స్వామివారు సంతానం ఇచ్చారు. ఇప్పుడు వరకు ఎంతో మంది ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు కూడా ఆరోగ్యాలు మంచిగా అయ్యారు. ఈరోజు ఒకరొకరు అసలు ఒక హాస్పిటల్లో వెళ్ళినా కానీ బతకని పరిస్థితుల్లో కూడా ఈరోజు మా వంతు సాయం కూడా మేము చేస్తున్నాము. ఈరోజు లైవ్ కూడా ఉంది. ఈ రోజు ప్రతి ఒక అమ్మాయి రీజన్ గా ఒక 3 నెలల కింద ఒక అమ్మాయి ఒక హాస్పిటల్లో డెడ్ బాడీ అయిపోయింది. ఆమె అలాంటి అమ్మాయి కూడా ఈరోజు అలానే ఈశ్వరానంద అయినా కాలభైరవుడు ఆమె ఆశీర్వాదంతో ఆ అమ్మాయికి మళ్ళీ ప్రాణం పోయగలిగినాం. అమ్మాయి ఇప్పుడు రీజన్ గా ఇప్పుడు రీజన్ గా మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, కాలేజీకి వెళ్తుంది. అంటే హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిందా ఎట్లా? అయితే హెల్త్ విషయం కాదు, అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఒక అమ్మాయి చనిపోయింది. ఒక 20 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోవడం వల్ల ఆ అమ్మాయి అనేది ఒక శైతాన్ని అమ్మాయికి పట్టింది. ఆ అమ్మాయికి పట్టడం వల్ల ఏంటంటే అమ్మాయికి ఎక్కడ హాస్పిటల్కైనా ఎలాంటి ప్రాబ్లం లేదు. మొత్తం ఎక్స్రే మొత్తం టోటల్ చేయించారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు అమ్మాయి ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, మనం ఏం చేస్తాం, మీరు అంత అవసరం అనుకుంటే మీరు హైదరాబాద్కి రాసిస్తాం, తీసుకెళ్ళండి అని చెప్పేసిండు. నార్కల్లో ఇక్కడ అచ్చంపేట నుంచి నార్కల్ పంపించారు.
నార్త్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నట్టు ఇక అక్కడ మనకు తెలిసిన అబ్బాయి ఉండి, లేదు మాకు తెలిసిన ఒక స్వామి ఉన్నారు చూద్దామని చెప్పి నాకు కాల్ చేశారు. కాల్ చేసినాక అబ్బాయి ఉండి ఇట్లా ఉంది స్వామి, ఎలా చేయాలి అంటే, అమ్మాయిని ఇప్పుడు ఆక్సిజన్ పెట్టిన అమ్మాయికి మనం ఏం చేయగలుగుతాం, అమ్మాయికి ఏమైనా అయితే నాకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్తే, లేదు స్వామి మీ వంతు సాయం మీరు చేయండి స్వామి అని చెప్పింది. సరేలే అని చెప్పేసి అమ్మాయికి నేను ఇక్కడ నుంచి అక్కడికి ఫోన్ లోనే కొన్ని చదవడం వల్ల ఏంటంటే, అమ్మాయి లేచి కూర్చున్నది 10-15 నిమిషాల్లో. అమ్మాయి లేచి కూర్చున్నది. ఆ లేచి కూర్చున్నాక వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ పరేషాన్ షాక్ అయిపోయారు, అదే చనిపోయిన అమ్మాయి లేవడం ఏందని లేచి కూర్చున్నారు. అయిపోయినాక దాని తర్వాత ఏమైంది, ఇంకా సరే చనిపోయిన స్వామి వాళ్ళ ఇంటి దగ్గరే పడేద్దాం, తీసుకెళ్దాం కానీ పోనైతే పోదాం పాన. అక్కడ నుంచి అంబులెన్స్ తీసుకొని నా దగ్గరికి వచ్చారు. అంబులెన్స్ తీసుకొని నా దగ్గరకు వచ్చేసినాక మినిమం ఒక 4 గంటలు అమ్మాయిని నేను క్యూరింగ్ చేయగలిగిన. అమ్మాయిని నేను చేసే నా వంతు సాయం నేను చేయగలిగిన. అమ్మాయి లేచి కూర్చున్నది. ఇంకా అయితే అమ్మాయికి 4 గంటలు అమ్మాయికి క్యూరింగ్ చేయగలిగిన. 4 గంటలు క్యూరింగ్ చేసినాక అమ్మాయి ఇంకా నిలబడదు కూర్చొని. దాని తర్వాత ఆమె ఒక మినిమం ఒక 5 రోజుల నుంచి ఆహారం తీసుకున్న అమ్మాయి 4 గంటల్లో లేచి ఆహారం తిన్నది. ఇంకా తిన్న తర్వాత ఇంకా కనీసం ఒక 100 నుంచి 150 300 మంది వచ్చారు నన్ను చూడడానికి. అంటే ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఎలా లేవడం ఏంది అందులో 400 మంది వచ్చారు నన్ను చూడడానికి. అసలు ఎక్కడున్నారు ఆ స్వామి ఏంది అని అంటే, ఇట్లా వచ్చినాక నేను ఉండి, స్వామి నా వంతు సాయం నేను చేసిన, నాది ఏం లేదు, అంతా పరమేశ్వరుడు ఆ తల్లి ఆ భైరవుడిది సహకారం, నాది ఏది లేదు. ఏదంటే నా వంతు సాయం నేను చేయగలిగిన. ఆమెకు ఆయుష్ ఉన్నది, బతకగలిగింది, నాదేం లేదు ఇక్కడ అని చెప్పిన. అంటే ఇంకా వాళ్ళు ఉండి అప్పుడు అమ్మాయికి సాయంత్రం ఆమె కొన్ని రెమెడీలు చేశాను నేను. చేసినాక అమ్మాయి క్యూరింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, మంచిగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఎంతో మంది పూర్తిగా సంతానం లేని వారు కూడా ఈరోజు పిల్లలు పుట్టారు అన్న వాళ్ళు కూడా ఇలా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు లైవ్ ఇది నేను ఆ స్వామి వారి దయ వల్ల నేను ఈరోజు సంతానం ఇవ్వగలిగిన. ఈ కాళికామాత మందిరం నుంచి ఈ ప్రాంత ప్రజలకు భక్తులకు మీరు ఏం చెప్పవచ్చు? నేను ఈ ప్రాంతము ప్రతి ఒక్కరికి చెప్పడం ఒకటే నాది. నేను ఏంటంటే అందరూ భక్తులు సహకరించాలి. నన్ను సహకరిస్తే ఇవాళ స్వామి వారికి గర్భగుళ్ళు చేయాలి, ఏదన్నా ముందుకు నడపాలి, అన్నదానం పెట్టాలనేది నా యొక్క సంకల్పం. ఎంతో మంది పేద కుటుంబం ఉంది, ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నా వంతు సాయం నేను చేయాలనేది ఒక ఆలోచన, సంకల్పం నాది. ఈ మందిరంలో మీతో పాటు ఎంతమంది భక్తులు కానీ ఇక్కడ ఉన్న మీకు సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే ఇక్కడ మినిమం రోజుకు ఒక 11 మంది ఉంటారు. ఇక్కడ ఒక 11 మందికి రోజు భోజనం కానీ మంచి చెడు మొత్తం నేనే చూసుకుంటాను. ఇక్కడ కొంతమంది పేద పిల్లలు కూడా నా వంతు సాయం నేను చేయగలుగుతాను. ఎంతో మందికి ఈరోజు ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఏదో నా వంతు సాయం నేను పెట్టగలుగుతున్నా, చేయగలుగుతున్నా. అలా నడుస్తుంది. నేను ఒక ఫ్యామిలీని కూడా నేను మినిమం ఒక 10-11 సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీని కూడా పోషించుకోగలుగుతున్నా. ఒక 3 పిల్లలు, ఒక 4 మనుషులకు, ఒక 4-5 మనుషులకి నేను సొంతంగా నా యొక్క ఖర్చుతోనే, నాకు వచ్చే స్వామి వారి పైన ఖర్చుతోనే నేను వాళ్ళని చదివియగలుగుతున్నా. వాళ్ళకు మంచి చెడు బట్టలు గాని, బుక్కులు గాని, చదువు గాని ప్రతి ఒక్కటి నేను నా వంతు సాయం నేను చేస్తున్నా వాళ్ళకి. చివరిగా చెప్పండి, భక్తులకి ఏం చెప్తారు? నేను భక్తులకి చెప్పదలుచుకోవడం ఒకటే, నేను ఉన్నంత వరకు భక్తులు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నా. నేను అందరూ నన్ను సహకరిస్తే ఈ యొక్క గర్భగుళ్ళు తయారు చేయాలి, వచ్చిన వాళ్ళకి మంచి చేస్తాననేది నాదొక సంకల్పం. స్వామి, రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ మైసిగండి దగ్గర కూడా మన ఏదైతే అమ్మవారు ఉన్నారో కాళీమాత ఉన్నారు, కాళీమాత చాలా విశిష్ట ఆదరణ ఉంది. చాలా మంది జనాలు సండే కాకుండా మిగతా రోజుల్లో కూడా చాలా వేల కొద్ది జనాలు దర్శించుకుంటారు. అలా అభివృద్ధి కార్యక్రమం మీద మీదేమన్నా ఆలోచన భవిష్యత్తులో? మేము కూడా ప్రతి ఆదివారం మంగళవారం ఇక్కడ స్వామివారికి కాళీమాతకి ఇక్కడ అక్కడ ఎలా జరుగుతుందో కార్యక్రమం ఇక్కడ కూడా సేమ్ కార్యక్రమం కూడా ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాను. అక్కడ విగ్రహము చూసుకున్నట్టయితే ఇక్కడ విగ్రహం ఏకశిలతో ఉన్నట్టుంది. ఎట్లా మీరు ఇక్కడ ప్రదర్శించారు? స్థాపించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఆ రోజు? అంటే ఇది ఏకశిల రాయి. ఇది నేను ఆర్లగడ్డ నుంచి తెచ్చిన మొత్తం రాతి రాళ్ళు. ఇది రాతి రాళ్ళతోనే నేను ఏకశిల ఇక్కడ చేయడం నిలబెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఒక 9 మంది గురువులు వచ్చారు మా తాంత్రిక మార్గంలో వచ్చేసి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఇక్కడ.
అది ప్రతిరోజు అంటే ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఏంటంటే పిల్లల్లోకి బాగా గాలి సోకింది, లేకపోతే ఏదో కీడు అవుతుంది ఇంట్లో, ఏదో అపశకం అంటే ఏదో ఆ బాగా ఏదో నరదృష్టి లాగా నరదృష్టి. తాకింది అని అంటా ఉంటారు ఇంట్లో. ఏంటి అసలు ఇక్కడ కాళికా మాతను దర్శించుకుంటే ఇలాంటివి దగ్గర రావని చెప్తా ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? అంటే ఇప్పుడు బయటి వాళ్ళది కను దృష్టి ఎక్కువ. ఇప్పుడు ఒక మంచి బట్టలు వేసుకున్నా, కొంచెం ఒక వ్యక్తి మంచిగా వెదిగినా గాని, అంటే ఏడుపు. ఈ ఏడుపుల్లో ఏమైతే కొన్ని కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చేస్తాయి, భార్య భర్తల మధ్యలో కూడా కొన్ని గొడవలు వచ్చేస్తాయి, చిన్న పిల్లలకు ఇబ్బందులు కలిగేయడము అలాంటివి. ఈ దీనికి పరిహారం రెమెడీ ఏంటంటే, ఒక వారానికి ఒకసారి ఇక్కడ అమ్మవారికి, స్వామివారికి, కాలభైరవుడికి, కాళికాదేవికి మనం దర్శనం ఇచ్చుకుంటేదంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేది రాదు మనకి. ఇప్పుడు కొన్ని చాలా ఇంట్లో కొన్ని కుటుంబంలో కొన్ని తగాదాలు ఉంటాయి. కొన్ని తగాదాలు అంటే కొన్ని ఆ ఇప్పుడు వేరే వాళ్ళు చేయడం వల్ల ఇప్పుడు ఏమంటే ప్రతి ఒక్కరి చేతబడి చేసిర్రు అనేది నడుస్తుంటది. ఇప్పుడు అంటుంటారు మాకు చేతబడి చేశారు స్వామి. దానికి రెమెడీ ఏంటంటే, మనకు ప్రతి ఆదివారం రోజు స్వామివారికి దర్శనం చేసుకుంటే అలాంటి రెమెడీ కూడా తొలగిపోతుందని మాకు తెలుసు. అట్లా మా యొక్క వంతు. ఇప్పుడు ప్రతి అమాసకు, పున్నానికి, కాలభైరవ స్వామికి గుమ్మడికాయ దీపాలు పెట్టడం వల్ల కొన్ని కొన్ని నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే ప్రతి అమావాస్యకి అమ్మవారిని మంచికి కానీ చెడుకు కానీ పూజిస్తారు కదా. అవును మనం ఏదైనా ఇబ్బంది, ఏదైనా సమస్య వచ్చినా అమ్మవారి దగ్గరికి వెళ్తాం. అవును. ఏదన్నా ఇంకేదన్నా మీరు అన్నట్టుగా చెడు చేయాలనుకునే వారు కూడా వాళ్ళు కాళికా మాతనే పూజిస్తారు కదా. ఎట్లా చూడండి అసలు? అంటే అమ్మవారికి ఇప్పుడు రెండు రకాల ఉంటది. అది మంచి చేసే వాళ్ళకి అమ్మవారు మంచిగా చేస్తుంది, చెడు చేసే వాళ్ళకి ఏంటంటే అమ్మవారు ఎప్పుడైనా మంచిగా కోరుకుంటది. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డకు మంచి కోరుకుంటది కానీ చెడు అయితే కోరుకోదు కదా. ఆ అమ్మవారు కూడా తన నా పిల్లలు కదా అనేది ఆమె ఆలోచన చేస్తుంది. ఇప్పుడు అవతలలో చెడుగా చేసినా కానీ ఆ తల్లి కాపాడుకోగలుగుతుంది వాళ్ళ కుటుంబానికి. అయితే ఈ కొన్ని చేయడం మార్గం ఏంటంటే, కొన్ని తాంత్రిక మార్గం ఏంటంటే, ఈ కింద ఉన్న పరివార దేవతలు ఉంటారు కదా, ఈ మషమ్మ, ఇదొక కుల దేవతలకు వాళ్ళని ఎక్కువ మషమ్మని పెట్టుకొని కొన్ని తాంత్రిక మార్గం చేస్తారు. ఆ చేయడం వల్ల ఏంటంటే, కొన్ని కుటుంబంలో ఎంతో మంది కుటుంబాలు ఇంటుంటున్నాం చూస్తున్నాము, విడిపోవడము, ఆర్థిక ఇబ్బందులు పడడము అలాంటివి నడుస్తుంటాయి. అలాంటివి నడిచిన వాళ్ళకు కూడా నా యొక్క పరిహారం, నా యొక్క సలహా ఏంటంటే, అమ్మవారికి, కాలభైరవుడుకు, కాళికాదేవి ఈశ్వరాధం దర్శనం చేసుకుంటే ఆ యొక్క పరిహారం ఖచ్చితంగా పరిహారం అవుతుంది అనేది నాదొక నమ్మకం. అలాంటి సమస్యతో ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వందల మంది సంఖ్యలలో ఉన్నారు. చాలా దూరం దూరం నుంచి కూడా వస్తారు. మంత్రాలయం నుంచి, కర్ణాటక నుంచి, మనకు ఈ ప్రాంతం ప్రతి ఒక్కటి మనకు మినిమం ఒక 250 కిలోమీటర్ నుంచి మనకు భక్తులు తరలి వస్తుంటారు మన దగ్గరికి. వస్తుంటేనే వాళ్ళకు మన వంతు సాయం రెమెడీ చెప్తుంటాం. వాళ్ళు చేసుకునేటోళ్ళకు చేసుకోని చెప్పి, లేని వాళ్ళకు హవనం నడుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు హోమం ఉంటది. ఇక్కడ స్వామివారికి ఇక్కడ హోమం ఉంటది. కాలభైరవుడికి, కాళికాదేవికి రోజు హోమాలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళకు ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ హోమంలో పాల్గొనొచ్చు. వాళ్ళకి ఏమైనా పరిహారం ఉంటే, స్వామి ఆడిపోయిన ఇప్పుడు ఏదైనా సంతానం రావడం లేదు, మామూలుగా కళ్యాణం లేదు, నాకు గ్రహ ఇబ్బందులు ఉన్నాయి స్వామి, నాకు సర్పదోషం ఉంది, ఇప్పుడు ఒక అయ్యగారి కాడిపోతే ఏమైంది, అమ్మ మీకు ఇది ఒక ఇది ఉంది, దీనికి రెమెడీ చేసుకోండి అంటారు. అలాంటి రెమెడీ వాళ్ళకు కూడా మనం హోమం ద్వారా దానికి క్లియర్ చేయగలుగుతాం. అంటే ఏ సమస్యకైనా, అంటే ప్రధానంగా పెద్ద సమస్య ఉన్న వాళ్ళు హోమం చేసుకుంటే వాళ్ళకి కొంచెం పరిహారం దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటుంది సమస్య, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే కూడా ఆ పరిహారానికి ఆ యొక్క ఆరోగ్యం అనేది కుదురుబాటు కాదు. ఆ కుదురుబాటు కాని వాళ్ళకు కూడా మనం ఆ తల్లి కాళికాదేవి, కాలభైరవుడి ద్వారా మనం ఆ హోమాలు చేసి ఆమె వాళ్ళకు ఆరోగ్యం మంచి చేయగలుగుతాం. అట్లా మన యొక్క కుటుంబం నుంచి ఏంటంటే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఇవ్వగలుగుతాం. ఆయుర్వేదిక్ కూడా మెడిసిన్స్ కూడా మనం చేయగలుగుతాం. ఇలాంటి సమస్యలకు మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఇప్పుడు ఆడపిల్లలకి, ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, ఆడపిల్లలకి సంతానం కాని వారికి, మామూలుగా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అర్షమూలకి, ఇలాంటి బలహీనత లేని వారికి, ఇప్పుడు కొంతమంది పురుషునికి గాని మనకు శక్తి ఉండదు, ఆ శక్తి లేని వారికి, ఇలాంటి దానికి మనం కొన్ని రెమెడీలు చేయగలుగుతాం, కొన్ని మెడిసిన్స్ చేయగలుగుతాం. ఇప్పటివరకు ఎంతమంది సమస్యల నుంచి వాళ్ళు విముక్తి కలిగింది? ఇప్పటి వరకు అయితే మినిమం చాలా మంది అయ్యారు, వందల మందికి పరిహారం దొరికింది, పరిహారం చేశాను, అది సక్సెస్ అయింది. మనకు వంతు సాయము మనం చేయగలుగుతాం.
సో ముందుగా మీకు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే కాలభైరవుడు, కాళికామాత, శివుడు ఒకే దగ్గర ముగ్గురు, ఒక అమ్మవారు, ఇక్కడ కాలభైరవుడు, శివుడు ఒకే దగ్గర కూడా ముగ్గురు ఎక్కడ లేరు. సో అలాంటి ఇప్పుడు అచ్చంపేట సరౌండింగ్, అచ్చంపేటలోనే కళలో వచ్చిన స్వప్నాన్ని కళ్ళ ముందు ఉంచింది విజయలక్ష్మి గారు. కాళికాదేవి, కాలభైరవుడు, కాశీ విశ్వేశ్వరుని ఒకే మందిరంలో నిర్మించి భక్తులతోని అధిక సంఖ్యలో ఈ రోజు దర్శించుకుంటున్నారు. వాళ్ళకి ఇలాంటి సమస్య ఉన్నా, ఇలాంటి ఆపద ఉన్నా, ఏ సమస్య అయినా సరే ఈ కాలభైరవుని, కాళికామాతను, కాశీ విశ్వేశ్వరాన్ని దర్శించుకుంటే వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉండవు. సో అందరూ కూడా అచ్చంపేటలో కాళీ మందిరం కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం ఏర్పాటు చేసుకున్నారు. ఈ మరిన్ని విషయాలు కావాలంటే ఇక్కడ ఒకసారి మీరు అందరు కూడా దర్శనం చేసుకుంటే సంపూర్ణంగా మీరు ఆ తల్లికి కృప అవుతారు. సో మొత్తానికి ఇక్కడ చూడండి, కాళీమాత మందిరం నుంచి ఇక్కడ విజయలక్ష్మి గారు అమ్మగారు భక్తురాలు నిత్యం ప్రతిరోజు హోమాలతోని, పూజలతోని, హారతులతోని భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తన వంతు కృషితోని చిన్నప్పటి నుంచి కూడా దైవ మార్గంలో నడుస్తూ వచ్చింది. చిన్న కళగా వచ్చిన స్వప్నాన్ని ఈ రోజు ఒక మందిరంగా స్థాపించి ఈ రోజు భక్తులకు ఎంతో ముందుకు వెళ్తున్న తరుణం చూస్తా ఉన్నాము. ఎలాంటి సమస్యలైనా కేవలం 9 రోజులు నిద్ర చేసినా పర్లేదు, 11 రోజుల్లో నిద్ర చేసినా పర్లేదు, అన్ని సమస్యలు కూడా అమ్మ కాళికామాత తీర్చే పరిస్థితి ఉంటుంది. సో ఇదండి మందిరం నుంచి. అమ్మ మీకు శుభాకాంక్షలు అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. చాలా వరకు చాలా విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఈ ప్రాంతం అడ్రస్ భక్తులు చెప్పే ప్రయత్నం చేయండి చివరిగా. ఇక్కడ అచ్చంపేట్ ఈ యొక్క బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ శ్రీశైలం రోడ్డు, హైదరాబాద్ చౌరస్తా నుంచి అక్షిత హోటల్ నుంచి ఓ 2 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి అయితే 3 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ చౌరస్తా నుంచి అయితే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ ప్రతి భక్తులకు కూడా ఇబ్బందులు అనేది ఏం లేదు. ఇక్కడ మెయిన్ రోడ్డుకి దగ్గర కాబట్టి ఇక్కడ కమాన్ ఉంటది. ఇక్కడ భక్తులు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కమాన్ ఉంటది. అక్కడ చదువుకొని ఇక్కడికి రావచ్చు. వాళ్ళకు మంచిగా అవుతుంది అనేది ఒక నమ్మకం ఉంటేనే స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. లేదు ఇబ్బంది అవుతుందంటే మనకు దానికి ఏం చేయలేము, భక్తుల డిఫెండ్ అది. ఇప్పటి వరకైతే నేను భక్తులు ఖచ్చితంగా మంచిగా అవుతుంది వాళ్ళ మంచి కోసానికే నేను ఈ రోజు నాకు ఒక స్వప్న రూపంలో ఆ తల్లి నాకు దర్శనం ఇచ్చింది. ఈ రోజు ఇక్కడ చేస్తానని కూడా నేను అనుకోలేదు, కానీ నాకు అదొక అదృష్టం నాకు ఇదేంది. కానీ నాకు ఒక్కోసారి అనుకుంటా నేను పూర్వం అంటే నా కుటుంబం, నా తల్లిదండ్రులు చేసిన ఆశీదులు, మా కుటుంబం చేసిన ఆశీదులే ఈరోజు నాకు ఈ స్థాయికి తెచ్చింది అనేది నేను ఎప్పుడు నా తల్లిదండ్రులకి అయితే నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈరోజు ఈ స్థాయికి వచ్చినంటే నా తల్లి నా తండ్రి ఆశీదులే, ఇదంతా వాళ్ళ ఆశీదులే నేను ఈరోజు ఇక్కడ ఈ స్థాయికి వచ్చినా నేను. థ్యాంక్ యూ.